ఇండస్ట్రీ అనేది ఒక మహా పెద్ద సముద్రం. Yes. సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ ఎలా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంది? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? తెలుగు ఇండస్ట్రీ కామన్. Yes. బట్ మీరు అప్పటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వేరు. ఏంటి ఆ డిఫరెన్స్? డిఫరెన్స్ ఏమీ లేదు. కమిట్మెంట్లో కమిట్మెంట్లో కొంచెం తేడా ఉంది. అంటే కళాకారులు కళల కోసం బ్రతుకుతారు అనేది అప్పుడు, అంటే నేను వచ్చినప్పుడు యాక్టర్ అన్నవాడు, యాక్ట్రెస్ అన్నది కళ, అంటే దాన్ని చెయ్యాలి, ఎక్కువ యాక్ట్ చేయాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలనేది 90% ఉండేది. ఇప్పుడు ఏంటంటే కళ అనేది పోయి ఆ ప్లేస్లో మనీ వచ్చింది. అంటే ఇప్పుడు మనీకి వాల్యూ పెరిగి కళాకారుల్లో కూడా కళ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిందని నా పర్సనల్, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే, మనీ ఇది ఎక్కువైపోయింది. మనీ అదే డబ్బు పాత్ర ఎక్కువైపోయింది జనాల్లో, సొసైటీలో. అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు బయట ఎలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అలాగే ఉంటుంది కదా. అప్పటికి ఇప్పటికి తేడా అదే. కాకపోతే అప్పుడు టెక్నాలజీ ఇంత లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. అదే అంతకుముందు టెక్నాలజీ చాలా తక్కువగా ఉంది. అవును. బట్ ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఏదైనా సరే మనీ అనేది ఇన్వెస్ట్ చేయడం తగ్గాలి. బట్ ఇప్పుడు ఇంకా వేల కోట్లు అనేది బడ్జెట్ పెడుతున్నారు. ఒక మూవీ కానివ్వండి, ఏదైనా కానీ వేల కోట్లు బడ్జెట్ అనేది పెంచేసుకుంటూ పోతున్నారు. ఏంటి అసలు దీనికి కారణం? టెక్నాలజీ పెరిగినప్పుడు మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గాలి కదా. అలా తగ్గాలి, కరెక్ట్. టెక్నాలజీ పెరిగితే వర్క్ ప్రెజర్ తగ్గాలి, వర్క్ ఈజీ అవ్వాలి. కానీ వర్క్ ఈజీ అయింది, వర్క్ ప్రెజర్ తగ్గింది, కానీ ప్రెజర్ పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు మార్కెట్ చాలా వ్యాస్ట్ అయిపోయింది, వరల్డ్ వైజ్ వెళ్ళిపోయింది తెలుగు సినిమా అనేది. ఇప్పుడు ఈ మధ్యనే ఒక 5-6 సినిమాలు, తెలుగు సినిమాలు ఇండియన్ సినిమాని షేక్ చేశాయి. అంత పెరిగింది. స్పాన్ పెరిగినప్పుడు ఒక తెలుగు పీపుల్ని సాటిస్ఫై చేయడమే కాదు డైరెక్టర్ల పని. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ప్రతి వాళ్ళది ఇమాజిన్ చేసుకొని వాళ్ళు ఏ టెక్నాలజీ వాడుతున్నారు, మనం ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలన్న ఫీల్తో ఇంతకుముందు 4 వర్క్ చేసేది ఇప్పుడు 40 మంది వర్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు నేను బిగినింగ్లో వచ్చినప్పుడు ఫిల్మ్ ఆడేవాళ్ళు. నేను ఫిల్మ్ సినిమాలు దాదాపు ఒక 40-50 ఫిల్మ్లో సినిమాలు చేశాను. అప్పుడు ఫిల్ము రన్ అవుతుందంటే 400 ఫిల్మ్ ఒక క్యాన్ వచ్చేసి 12,000-13,000 రూపాయలు ఉండేది. అది 400 మీటర్స్ 400 ఫీట్స్ ఉండేది ఒక క్యాను. అది తిరుగుతూ ఉంటే డబ్బులు కనపడేది అప్పుడు. ఇప్పుడు డిజిటల్ అయిపోయిన తర్వాత ఎవరికి ఏం తెలియట్లా ఎంత అవుతుంది ఏంటి అని. అది ఫిల్మ్ కాస్ట్ కాదు, డిజిటల్ పెడితే ఎంత తీసినా అంతే అని చెప్పేసి ఎక్కువ షాట్లు, నెంబర్ ఆఫ్ షాట్లు తీసి నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ వర్కింగ్ పెరిగింది. పెరగడానికి రీజన్ కూడా ఉంది. చిన్న సినిమా అయినా నా సినిమా 4 భాషల్లో రిలీజ్ అవ్వాలని డైరెక్టర్ అనుకుంటాడు. అనుకున్నప్పుడు మలయాళీ వాళ్ళ వేవ్ లెంత్ ఒక రకంగా ఉంటుంది, తమిళ్ ఒక రకంగా ఉంటుంది, తెలుగు వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. అన్ని ఆస్పెక్టుల్లో డైలాగులు రావాలి, అన్ని ఆస్పెక్టుల్లో ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ ఉండాలి, అన్ని ఆస్పెక్టుల్లో లొకేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలనుకున్నప్పుడు ఆబ్వియస్గా డైరెక్టరు టేకింగ్ టైం పెరుగుతుంది. టేకింగ్ టైం పెరిగితే ప్రతి నిమిషము డబ్బుతో, షూటింగ్ టైం ప్రతి గంట డబ్బుతో ఇది ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా డేస్ ఆఫ్ వర్కింగ్ పెరిగేసరికి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఆర్టిస్టులకు పెరుగుతాయి, టెక్నీషియన్స్కి పెరుగుతాయి, టెక్నికల్ ఎక్విప్మెంట్కి పెరుగుతుంది, ఆటోమేటిక్ బడ్జెట్ పెరుగుతుంది. మరి బడ్జెట్ పెరుగుతుందంటే తెలిసే కదా పెరుగుతుంది. అది అప్పుడు 4 లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 4 లాంగ్వేజ్లో హిట్ అయితే డబ్బులు వస్తాయి, బోల్డ్ డబ్బు బిజినెస్ అవుద్ది కదా. సో ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. నష్టాలు ఏ రేంజ్లో ఉంటాయో లాభాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. లాభాలు ఒక సినిమా మొత్తం వాషౌట్ అయిందంటే మొత్తం పెట్టిన డబ్బులన్నీ పోతాయి. మరి బిజినెస్ కదా అది. జాబ్ ఇప్పుడు నెలకు 4,000 10,000 శాలరీ తీసుకొని పనిచేయటం వేరు, ఆ ఆఫీసుని నడిపించే బిజినెస్ చేసేవాళ్ళది. వస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే ఎంప్లాయీస్కి ఇవ్వరు, నష్టం వస్తే ఎంప్లాయీస్ పెట్టుకోరు. అలాగే ఇక్కడ టెక్నీషియన్ల ఆర్టిస్టులకి నష్టనాభాలతో సంబంధం లేదు, అది ఓన్లీ ప్రొడ్యూసర్కే సంబంధం, డైరెక్టర్కి సంబంధం. డైరెక్టర్ చేస్తున్నాడు, ప్రొడ్యూసర్ ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి బడ్జెట్ పెరుగుతుంది. కొన్ని ఇష్టం లేకుండా సిచ్యువేషన్ డిమాండ్ చేసి కూడా పెరుగుతున్నాయి. సో అదంతా ఆర్టిస్టులుగా మాకేం పెద్ద సంబంధం ఉండదు అది. కాకపోతే మీరు అడిగారు కాబట్టి పెరగటానికి ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. వరల్డ్ వైజ్ వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు ఫిల్మ్ అనేది కొంతమంది ఇష్టపడి పెడుతున్నారు అంత డబ్బులు.